Hi, welcome to our YouTube channel, Virendra Kottapalli. How to get software job in 87 days. Today is a fourth day. So డైరెక్ట్గా మనం టాపిక్ వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే HTML. సో హౌ టు యూజ్ అండ్ ట్యాగ్స్ అండ్ టైప్స్ అండ్ సింటెక్స్ ఆల్సో. సో గో టు ద పేజ్. సో ఆల్రెడీ నిన్న మీకు చూపించాను శాంపిల్ పేజ్. సో ఈరోజు మీకు ఎట్లా రాయాలి, అసలు ట్యాగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై ట్యాగ్, ఓకే, HTML ట్యాగ్ అంటే ఏంటి అని ఎన్ని టైప్స్ ఉంటాయి. సో ట్యాగ్స్ అంటే ప్రీడిఫైన్గా ఉంటాయి. ఒక ప్రీడిఫైన్ వర్డ్స్నే మనం ట్యాగ్స్ అంటాము. మనకి HTML క్రియేట్ చేయాలంటే ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయి కొన్ని. సో ట్యాగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, HTML. సో ఈ ట్యాగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ అలాగే హెడ్ ట్యాగ్ ఉంటుందండి. ఓకే, హెడ్ ట్యాగ్. ఓకే, అట్లాగే టైటిల్ ట్యాగ్. మీకు ఇవన్నీ నేను ఎట్లా వర్క్ అవుతాయో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, టైటిల్ ట్యాగ్. సో ఖచ్చితంగా క్లోజింగ్ అంటే ఈ ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొక ట్యాగ్ ఏంటంటే బాడీ ట్యాగ్. సో సింటాక్స్ అంటే ఇదేనండి, ఖచ్చితంగా ఇట్లాగే రాయాలి. సో ఇవి ట్యాగ్స్ అంటాం. ఓకే, ఓపెన్ లెస్ దాన్, HTML గ్రేటర్ దాన్, ఓకే, అట్లాగే లెస్ దాన్, ఫార్వర్డ్ స్లాష్ HTML క్లోజింగ్. సో HTML అనే ఒక ఫైల్ మనం సేవ్ చేయడం చూసాము. ఆ సేవ్ చేసిన ఫైల్లో ఈ HTML స్టార్టింగ్, ఈ HTML ఎండింగ్లో మధ్యన ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఇంపార్టెంట్. అంటే ఈ 4 లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పేజ్ అనేది డిఫైన్ కాదు. ఓకే, సో ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఈ 4 ఉపయోగించుకుని మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ఆర్ క్లిక్ చేస్తే మీకు రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మీకు సింపుల్గా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్లో మనం కోడ్ రాద్దాం. HTML అలాగే క్లోజింగ్ HTML. ఖచ్చితంగా ఈ ఓపెన్ క్లోజింగ్ అనేది మర్చిపోకూడదు. సో ఈ మధ్యన మనకి కోడ్ అనేది రావాలి. సో హెడ్, ఓకే, అట్లాగే ఇంకోటి ఏంటంటే హెడ్ తర్వాత బాడీ, ఓపెన్ క్లోజ్ బాడీ. సో ఇప్పుడు ఈ హెడ్ లోపల టైటిల్ ఇందాక అనుకున్నాం కదా, టైటిల్ ఏమిద్దాం, టైటిల్ వెల్కమ్, ఓకే, శాంపిల్ పేజ్. ఓకే, ఇది టైటిల్. క్లియర్. ఇప్పుడు ఇది సేవ్ చేద్దాం. సో ఫైల్, సేవ్ యాజ్. సో ఎట్లా అనుకున్నామని శాంపిల్ పేజ్ కదా, sample.html అలా సేవ్ చేయాలి. కింద మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఆల్ ఫైల్స్ పెట్టాలి. సో డెస్క్టాప్ మీద సేవ్ చేయండి, మీకు రన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో సేవ్, ఎస్. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్ అనేది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎక్కడ ఉంది అన్నాం, డెస్క్టాప్ మీద కదా, ఇది ఉంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం కోడ్లో ఏం రాసాము. ఓకే, HTML అంటే ఒక HTML ఎట్లా ఉండాలి అనే స్ట్రక్చర్ రాసాము, స్కెలిటన్ అంటారు. సో హెడ్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెడ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పై పార్ట్ అంతా హెడ్ అవుతుంది. సో ఇక్కడ టైటిల్ అని ఇచ్చాము కదా, దీంట్లో టైటిల్ ట్యాగ్. సో ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా అందరికీ? ఓకే, ఇక్కడ చూడండి, మీకు కనిపించకపోతే ఇదిగోండి, ఇక్కడ మీకు ఇలా నేను సర్కిల్ చేస్తున్నాను చూడండి, వెల్కమ్ శాంపిల్ పేజ్ అని కనిపించిందా? ఇక్కడ చూడండి పైన లోకల్ ఆర్ షేర్డ్ ఫైల్ అని చూసారా, వెల్కమ్ శాంపిల్ పేజ్. సో ఇక్కడ మనకి ఈ టైటిల్లో ఏదైతే మనం స్టేట్మెంట్ పాస్ చేస్తామో, ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు కంపైలేషన్ కూడా ఈజీ అని చెప్పాము కదా నిన్న ఫ్యూచర్స్లో. సో అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, వెల్కమ్ శాంపిల్ పేజ్ ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మార్చి చూద్దాం. ఓకే, వెల్కమ్ వీరేంద్ర. ఓకే, సేవ్ చేయడానికి మీకు షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఎస్ చేస్తే మీకు సేవ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ సేవ్ అయినా చేసుకోవచ్చు, కంట్రోల్ ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి చేంజ్ అయ్యింది, రీలోడ్ చేస్తే. సో అయిందా చూడండి, వెల్కమ్ వీరేంద్ర అయిందా. సో అట్లాగే మీకు కంపైలేషన్ కూడా వెరీ 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 ఈజీ. సో అట్లాగే హాయ్. సో ఇలా మీరు కంపైలేషన్ కూడా ఈజీ, సేవ్ చేస్తాము, రీలోడ్ చేస్తాము. సో చూడండి మారిందా హాయ్ అని.
సో ఇది మన టైటిల్ అర్థం, అర్థమైందా? ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఎందుకంటే సో మనకి ఒక పైన టైటిల్ కోసం అన్నమాట. ఓకే, మీకు ఒక లైవ్గా చూపిస్తాను. ఏదైనా ఒక వెబ్సైట్, ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి. సో ఫ్లిప్కార్ట్లో చూడండి, ఇక్కడ ఆన్లైన్ పైన మీకు ఇక్కడ ఇందా టైటిల్ అనుకున్నాం. టైటిల్ ఇక్కడ ఏంటి టైటిల్? ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫర్ మొబైల్స్. సో ఇది ఇక్కడ టైటిల్. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా. సో ఈ కోడ్లో మీకు ఆ టైటిల్ అనే ట్యాగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే మీకు ఒక నిమిషం, పర్మిషన్స్ ఏమో ఉంటున్నాయి. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ మనం ఇచ్చిన టైటిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ బాడీ ట్యాగ్లో రాసింది ఏంటి మరి? ఓకే, సో ఈ బాడీ ట్యాగ్లో మనం ఏదైతే కోడింగ్ రాస్తామో సో ఆ కోడింగ్ అంతా కూడా ఈ బాడీలో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వైట్ కలర్ అని చూసారా, ఈ వైట్ కలర్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో దానికోసం మనకి చాలా ప్రీడిఫైన్ ట్యాగ్స్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఈ 4 ఎలా వాడాలో మీకు అర్థమైంది. సో HTML స్టార్టింగ్ హెడ్డింగ్, టైటిల్ ఏంటంటే పైన టైటిల్ ఇవ్వడానికి, హెడ్ ఏంటంటే ఆ హెడ్లో ఈ టైటిల్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో నెక్స్ట్ అనేది బాడీ. సో ఈ బాడీలో మనకి మిగతా కోడ్ అంతా వస్తుంది. సో ఇంకో ఇంపార్టెంట్ ట్యాగ్ అంటే ఏంటంటే H1 హెడ్డింగ్ అని ఉంటుంది. సో హెడ్డింగ్ 1 to 6 అన్నమాట, అప్ టు 1 to 6. ఓకే, సో ఆన్ H6 వరకు ఉంటాయి. అంటే డిఫరెంట్ స్టైల్స్ మీకు చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుందో, మీరేం వరీ అవ్వద్దు. సో క్లియర్గా నేర్చుకోండి ప్రతిదీ కూడా. ఓకే, నేను చిన్న బాటమ్ నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ వీటి గురించి వచ్చుంటే వాళ్ళకి బోర్ వస్తుంది, వాళ్ళు ఏమనుకోవద్దు, జస్ట్ ఒకసారి లుక్ ఓవర్ చేయండి. ఓకే, H2 ఇది ఏంటంటే హెడ్డింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్లో చూపిస్తాను శాంపిల్గా. సో ఇక్కడ వెల్కమ్ అని ఇచ్చేద్దాం. సో సేవ్ చేద్దాం, ఒక లోగో అయిపోయిందా, క్లోజ్ చేస్తానండి. అది ఓపెన్ చేయడం ఎట్లా అంటే జస్ట్ ఆ ఫైల్ మీదకి వెళ్ళండి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, ఓపెన్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. సో సేవ్ అయ్యింది కాబట్టి ఒకసారి ఆ వెల్కమ్ అనేది వచ్చిందో లేదో చూద్దాం. రీలోడ్, వచ్చిందిగా వెల్కమ్, రైట్. ఇప్పుడు మనకి బాడీ ట్యాగ్లో డిజైనింగ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు బాడీ ట్యాగ్లో ఇందాక H1 అన్నాం కదా. సో H1లో ఎలాగంటే హాయ్ వెల్కమ్ టు వీరేంద్ర కొత్తపల్లి. ఓకే, H1. సో ఇది ఒక హెడ్డింగ్ అని. ఓకే, సో సేవ్ చేద్దాము, Ctrl+S. షార్ట్ కట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి చాలా ఎఫెక్టివ్గా కోడ్ స్పీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఒకసారి రీలోడ్. సో చూడండి వచ్చిందా, హాయ్ వెల్కమ్ టు వీరేంద్ర కొత్తపల్లి. సో ఇది హెడ్డింగ్ అండి, అంటే ఒక పెద్ద H1 అంటే పెద్దది అనమాట. సో అట్లాగే మనం H2 అంటే సెకండ్ సైజ్ అన్నమాట. ఇది 2, సేవ్, గో రీలోడ్. సో చూసారా దాని మీద సైజ్ తగ్గింది, H2 అంటే ఇది H1. సో అంటే ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీకు ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతాయి. ప్రతి దాంట్లో కూడా H1 H2 అనేది వాడతారు. సో అట్లాగే అప్ టు ఎంత వరకు ఉన్నాయని చెప్పాము, H6 వరకు. సో మనం ఖచ్చితంగా మీకు చూపిస్తానని 4, 5, 6 అట్లాగే 6, 5, 4, 3 సేవ్ చేసాము. అట్లాగే రీఫ్రెష్ చూడండి. సో ఇవి అన్నీ కూడా ఒక ఆర్డర్లో వచ్చే చూడండి, అంటే H1 to H6 ఇచ్చాము కాబట్టి. సో అట్లా మీకు సైజుని బట్టి మీరు ఎక్కడ అయితే అక్కడ వాడుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ట్యాగ్ గురించి కూడా చెప్తాను. ఆ ట్యాగ్ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే,
పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఒక పారాగ్రాఫ్ అంతా మీరు ఇంక్లూడ్ చేయాలంటే అట్లా. ఓకే, ఇది ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే పి అంతే, జస్ట్ వెరీ సింపుల్ అండి. ఓకే రైట్, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని ఎట్లా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. ఓకే సో ఏమన్నాం, పి కదా, ఎస్. అట్లాగే సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకోండి. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో అది ఎట్లా డిస్ప్లే అయిందో చూద్దాం మనం. ఓకే సో ఇదొక పారాగ్రాఫ్. సో క్లియర్గా అర్థం చేసుకోండి నేను ఏం చేస్తున్నాను. ఓకే సో సేవ్ చేశాను. సో ఇదంతా పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేశాను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో. సో విత్ ఇన్ ద పారాగ్రాఫ్ ట్యాగ్లోనే ఇవ్వాలి, అంటే ఇది స్టార్టింగ్ ట్యాగ్, సో ఇది ఎండింగ్ ట్యాగ్. ఓకే సో ఇప్పుడు మీరు సేవ్ చేయండి. సో అట్లాగే బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి రీలోడ్ చేద్దాం. ఓకే స్టూడెంట్ వచ్చిందా? ఓకే సో పారాగ్రాఫ్ అంటే ఇట్లా డిస్ప్లే అవుతుంది అన్నమాట మీకు. ఓకే సో అట్లా మీకు నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్, ఎన్ని పారాగ్రాఫ్స్ కావస్తే అన్ని పారాగ్రాఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇంక ఇదే కాపీ పేస్ట్ చేద్దాం, మళ్ళీ పేస్ట్, అలాగే ఇంకొకసారి. ఓకే 3 టైమ్స్ చేసాము. సో ఆ పారాగ్రాఫ్ అనేది 3 టైమ్స్ డిస్ప్లే అవుతుంది చూడండి. రీలోడ్ చూసారా? సో ఇది పారాగ్రాఫ్ అంటే. ఓకే ఒక పారాగ్రాఫ్ అంతా మీకు ఎట్లా డిస్ప్లే అవ్వాలి మీ పేజ్లో అనేది చూసారు. సో ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయండి. ఈ పి అనేది, H1 అనేది హెడ్, HTML టైటిల్, బాడీ, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్ ట్యాగ్స్. ఓకే క్లియర్. సో ఇప్పుడు ఈ ట్యాగ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో HTML ట్యాగ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే సో కొత్త పేజ్ తీసుకుందాం. HTML ట్యాగ్స్ టైప్. సో కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిద్దాము. ఓకే HTML ట్యాగ్ టైప్స్. సో ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ అండి. ఓకే సో ఫస్ట్ టైప్ వచ్చి ఓకే దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చి కంటైనర్ ట్యాగ్. ఓకే కంటైనర్ ట్యాగ్స్, ఆర్ దీన్ని ఎట్లా అంటామంటే ఇంకొకటి కంటైనర్ ట్యాగ్స్ లేదా పెయిర్ ట్యాగ్స్ అంటాం. పెయిర్ ట్యాగ్స్. ఓకే కంటైనర్ ట్యాగ్స్ లేదా పెయిర్ ట్యాగ్స్ అని పిలుస్తాం. ఓకే నెక్స్ట్ అలాగే ఒక నిమిషం. ఓకేనండి. సో అట్లాగే ఇంకొక టైప్ ఏంటంటే సెకండ్ టైప్. సో సెకండ్ ఏంటంటే ఎంప్టీ ట్యాగ్, ఎంప్టీ ట్యాగ్స్, ఆర్ లేదా దీన్ని ఇంకా ఎలా పిలుస్తామంటే సింగిల్ ట్యాగ్ అని కూడా పిలుస్తాం. ఓకే సింగిల్. ఓకే సింగిల్ ట్యాగ్. ఓకే ఇవి 2 టైప్స్ అండి. కంటైనర్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు ఇందాక మీకు చూపించాను కదా. సో ఏమేమి వస్తాయంటే సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎట్లా ఉంటాయో. సో ఇవి కంటైనర్ ట్యాగ్స్, పెయిర్ ట్యాగ్స్ అంటే ఇవ్వండి.
అంటే మీకు ఈ మధ్యలో సో అంటే రెండు మట అంటే ఓపెన్, దీన్ని ఎలా అంటామంటే ఒకటి ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఓపెన్ ట్యాగ్, ఒక నిమిషం, సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఓపెన్ ట్యాగ్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఓకే, ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే సో దీన్ని ఓపెన్ ట్యాగ్ దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటాము, దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటాం. ఓకే, సో ఇది కంటైనర్ ట్యాగ్స్. అంటే ఒక ఓపెన్ ట్యాగ్ ఒక క్లోజ్ ట్యాగ్ ఉంటే దాన్ని కంటైనర్ ట్యాగ్స్ అంటాము. అలాగే పెయిర్ ట్యాగ్స్ అని కూడా ఉంటాం. పెయిర్ అంటే 2 కదా, సో అట్లా అన్నమాట. సో ఎంటీ ట్యాగ్స్ ఆర్ సింగిల్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఇవి కమింగ్ అండర్, ఇవి మీకు చెప్పలేదు, ఇవి కొత్తవి మీకు. సో అవి ఎట్లా ఉంటాయంటే ఓకే, బిఆర్ అంటే ఏంటో చెప్తాను నేను. ఓకే, అలాగే హెచ్ఆర్, ఓకే, అలాగే ఏఎంజీ, అంటే ఇంకా చాలా ఉంటాయి, కొన్ని మీకు శాంపిల్ చూపిస్తున్నాను. ఓకే, బిఆర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ బ్రేక్ అండి. ఓకే, అంటే ఒక లైన్ని బ్రేక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్లో చూపిస్తాను. సో హెచ్ఆర్ అంటే ఒక లైన్, హారిజంటల్ లైన్ డ్రా చేస్తుంది. ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ని పెడుతుంది. సో ఇవన్నీ కూడా సింపుల్, ఓన్లీ వన్ ట్యాగ్ అండి, సింగిల్ ట్యాగే. మీకు దీనికి మళ్ళీ క్లోజింగ్ చేయని అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఒకసారే ఇలాగ రాస్తే సరిపోతుంది. సో దీని గురించి మీకు బిఆర్ గురించి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ మీకు. ఓకే, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో September 6 తర్వాత నాకు బ్రేక్ రావాలి. ఓకే, అక్కడ బిఆర్ అని వాడతాం. ఓకే, సో సేవ్ చేయకముందు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి September 6 ఇదిగోండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్లో రావాలి, ఈ పారాగ్రాఫ్లోనే నెక్స్ట్ లైన్లో రావాలి ఇది. సో అది మనం ఈ బిఆర్ అనేది యూజ్ చేస్తే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ బిఆర్ ట్యాగ్. ఓకే, సో సేవ్ చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం. సో చూడండి నెక్స్ట్ లైన్కి వెళ్ళిందా. సో అది ఈ బిఆర్ ట్యాగ్ యొక్క యూజ్ అన్నమాట. సో అలాగే హెచ్ఆర్ అంటే, సో ఇక్కడే హెచ్ఆర్ అనేది వాడదాం, హెచ్ఆర్. ఓకే, సేవ్. హెచ్ఆర్ అంటే ఏమనుకున్నాం మనం, లైన్, హారిజంటల్ లైన్. చూడండి లైన్తో డివైడ్ అయింది. సో అట్లే మనకి ఎక్కడైతే పారాగ్రాఫ్ ఎండ్ అవుతుంది, ఎక్కడైతే లైన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పైన కావాలి H6 దగ్గర. ఓకే, అంటే ఇక్కడ కావాలి నాకు హెచ్ఆర్, అంతే, సింపుల్ ట్యాగ్, ఓన్లీ వన్ ట్యాగ్ అనుకున్నాం కదా. సో రీలోడ్, చూడండి లైన్ వచ్చింది. ఓకే, సో అట్లాగే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్డింగ్ దగ్గర కావాలి నాకు హెచ్ఆర్ అనేది. ఓకే, అంటే లైన్ సపరేట్ అవ్వాలి. సో ఇక్కడ నేను సైడ్ ఇస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకు హెచ్ఆర్ ట్యాగ్ అర్థమైంది, హారిజంటల్ లైన్ అన్నమాట. ఓకే, హారిజంటల్ లైన్ అనేది మీకు వచ్చింది కదా. సో అట్లాగే మీకు ఈ కంప్లీట్గా ఈ ట్యాగ్స్ గురించి ఈరోజు మొత్తం అంతా లెర్న్ చేయండి. ఓకే, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో రేపొద్దున్న కొన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఎలిమెంట్స్ ఏంటి, యాట్రిబ్యూట్స్ ఏంటి, అవన్నీ రేపొద్దున్న డిస్కస్ చేద్దాము. ఓకే, మీకు నిన్న చెప్పిన క్లాసు, మొన్న చెప్పిన క్లాసు కూడా క్లియర్గా మీరు నేర్చుకోండి. ఓకేనా? ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఇవి అయితే ఖచ్చితంగా ఇవి నేను సేవ్ చేసి మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ. సో ఈ ట్యాగ్స్ మేజర్గా ఈ కంటైనర్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటీ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రీ డిఫైన్ ట్యాగ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి, అవి డే బై డే మీరు నేర్చుకుంటూ ఉండొచ్చు. బట్ ఈ HTML బాడీ హెడ్ అనేది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రేక్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ కూడా రేపు పొద్దున్న చూద్దాము. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో బేసిక్స్ నుంచి చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి. సో ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు కూడా ఉంటాయి. ఓకే, సో అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. రేపొద్దున మనం ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి. ఓకే, అట్లాగే సో ఒక నిమిషం.
సో డే 5 టాపిక్స్ ఏంటంటే డే 5 టాపిక్స్ వాట్ ఈజ్ ఎలిమెంట్స్, అసలు ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాము. స్ట్రక్చర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎట్లా రాయాలి, సో అట్లాగే ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఓకే, అట్లాగే అట్రిబ్యూట్స్. ఇవి అర్థం కాకపోయినా మీరేం టెన్షన్ పడొద్దు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఒక HTML కలర్ ఎలా చేంజ్ చేయాలి, HTML బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, కలర్ అప్లై చేయాలి. అట్లాగే ఇంకా డెప్త్గా మనం చూద్దాము. సో ఇవన్నీ చూడదామంటే ఫస్ట్ మీరు ఈ మినిమం నాలెడ్జ్ తెలియచేయాలి ఖచ్చితంగా. ఓకే, ఈ ట్యాగ్స్ అసలు ఎలా ఉంటాయి, ఈ ట్యాగ్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. HTML టైటిల్, హెడ్, బాడీ. సో ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, అవి వచ్చే మీకు ప్రాజెక్ట్లోకి వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతాయి. సో పేజ్ డిజైనింగ్కి ఈరోజు చూసారుగా ఈ పేజ్ ఎట్లా అయిందో. సో ఈ హెడ్డింగ్స్ అనేవి ఎట్లా డిజైన్ అయినాయో, పారాగ్రాఫ్ అనేది చూసాము, బ్రేక్ అనేది చూసాము, HR అనేది చూసాము. ఓకే, దీని మీద మీరు ఎక్కువ వర్కౌట్ చేయండి. అట్లాగే మీరు ఒక డిజైన్ చేయండి. మీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, సిస్టమ్ ఉంటే సిస్టంలో మీరు ఒక ఎంటీ నోట్ ప్యాడ్ క్రియేట్ చేసి సో ఇట్లా మీరు డెవలప్ చేయండి. నేను ఈ కోడ్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను. ఓకేనండి, అందరికీ బాయ్.